ఘన స్వాగతం పలికారు. అనంతరం సీఎం చంద్రబాబు ఉండవల్లిలోని తన నివాసంలో ఏర్పాటు చేసినటువంటి ప్రత్యేక విందుకు అమిత్ షా హాజరయ్యారు. అయితే ఆ సమయంలోనే అనూహ్యంగా ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తుల గురించి అమిత్ షా ఆరా తీసినట్టుగా తెలుస్తా ఉంది. ఇక పూర్తిగా కూడా జగన్కు ఎన్ని ప్యాలెస్లు ఉన్నాయని అమిత్ షా అడగ్గా బెంగళూరులో 6 ఎకరాల్లో ఒక పెద్ద ప్యాలెస్ ఉన్నట్లుగా సీఎం చంద్రబాబు చెప్పారు. 6 కాదు మొత్తం 32 ఎకరాలని, అందులో జగన్ పెద్ద ప్యాలెస్ కట్టుకున్నారని మంత్రి లోకేష్ కూడా అమిత్ షాకు వివరించారు. ఇక ఇటు హైదరాబాద్లో కూడా ఆయన భవనంలో 100 గదులు ఉన్నాయని కూడా తెలిపారు. ఈ క్రమంలోనే 32 ఎకరాల అని అమిత్ షా ఆశ్చర్యపోయారు. ఇవి చాలవని విశాఖపట్నంలో 500 కోట్ల ప్రభుత్వ ధనం ఖర్చు పెట్టి తాను ఉండడం కోసం జగన్మోహన్ రెడ్డి భారీ భవనాలు నిర్మించారని కూడా సీఎం చంద్రబాబు అమిత్ షాకు చెప్పారు. నిబంధనలకు విరుద్ధంగా కట్టారని ఆ హరిత ట్రిబ్యునల్ ఆ నిర్మాణంపై 200 కోట్లు జరిమానా కూడా విధించిందని వివరించారు. అయితే ఆ డబ్బులు జగన్ కట్టారా అని అమిత్ షా అడగ్గా ఇంకా చెల్లించలేదని చంద్రబాబు బదులిచ్చారు. అయితే హరిత ట్రిబ్యునల్ చాలా శక్తివంతమైందని, మేం గతంలో అండమాన్లో పర్యాటకుల కోసం ఒక భవనం కడితే ఇలాగే భారీ జరిమానా వేశారని అమిత్ షా గుర్తు చేశారు. దానికోసం అనేక సార్లు మాట్లాడి కొంత తగ్గించుకున్నామని, జరిమానా కట్టడం తప్ప వేరే మార్గం లేదని అమిత్ షా తన అనుభవాన్ని సీఎం చంద్రబాబుకు వివరించారు. ఇక జగన్ ఇప్పుడు ఏం చేస్తున్నారు, ప్రజల్లో తిరుగుతున్నారా అని కూడా అమిత్ షా అడిగారు. కానీ తిరుగుతాను వస్తానంటూ కూడా లీకులు ఇస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది అంటూ కూడా అక్కడ ఉన్న వాళ్ళు చెప్పినటువంటి పరిస్థితి కనిపించింది. సో ఇదే కాకుండా ఏదైతే చాలా ప్రాంతాల్లో కూడా ప్రజాధనం పెట్టి పూర్తిగా కూడా పార్టీ కార్యాలయం కోసం కూడా ఆయన భవనాలు కట్టుకున్నటువంటి విషయం కూడా అమిత్ షా దృష్టికి వెళ్ళినట్టుగా తెలుస్తోంది. ఓవరాల్గా ఒక్కసారి చర్చలోకి వెళ్లే ముందు ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు నాయుడు తెలుసుకుందాం. రామారావు గారు నమస్తే. నమస్తే రామారావు గారు, ఏం చెప్తారు? నిన్న అమిత్ షా, పవన్ కళ్యాణ్ గారు, తర్వాత ఇటు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా లోకేష్, వీళ్ళ మధ్య ఆసక్తికరమైన చర్చ అనుకోవాలా? ఏంటిది అసలు? అంటే ఈ భవనాల గురించి, జగన్మోహన్ రెడ్డి భవనాలు, అదేవిధంగా వీటికి సంబంధించి కూడా చాలా చర్చ జరిగినట్టుగా తెలుస్తుంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి? పవన్ 2 రోజుల పర్యటన కోసం ఆంధ్రప్రదేశ్ కు వచ్చిన కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు గత రాత్రి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తన ఇంటి వద్ద డిన్నర్ ఇచ్చారు. ఈ డిన్నర్ సమయంలో అనేక రాజకీయ అంశాలు, తాజా రాజకీయ పరిణామాలన్నీ కూడా చర్చకు వచ్చాయి. ఈ చర్చ సందర్భంగా ప్రధానంగా జగన్ కున్న ప్యాలెస్లపై కూడా కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆరా తీశారు. ప్రధానంగా ఇడుపులపాయ ప్యాలెస్ తో పాటు ఆయనకు పులివెందుల, అదేవిధంగా బెంగళూరులో ఉన్న యలహంక ప్యాలెస్ తో పాటు తాడేపల్లి ప్యాలెస్, ఇక రుషికొండపై కట్టిన ప్యాలెస్లు, వీటన్నిటి గురించి కూడా అడిగారు.